ఒక యువరాజు కాదు, ఒక విప్లవ శక్తి. స్వరాజ్యాన్ని కలగా కాదు, నిజంగా నిర్మించిన మహావీరుడు తొట్టెన్ శివాజీ మహారాజ్ 1630లో శివనేరి కోటలో జన్మించాడు. చిన్నపట్టి నుంచే అతని కళ్లలో ధైర్యం కనిపించింది. తల్లి జీజాబాయి అతనికి దేశభక్తి నేర్పింది. ధర్మం కోసం పోరాడాలి అని చిన్న వయసులోనే నిర్ణయించుకున్నాడు. 16 ఏళ్లకే తోర్నా కోటను గెలిచాడు. ఇది స్వరాజ్యానికి తొలి గర్జన. ఒక్కొక్క కోటను స్వాధీనం చేసుకొంటూ శక్తిని పెంచుకొన్నాడు. స్వరాజ్యం రూపం దాల్చడం ప్రారంభమాగింది. గెరిల్లా యుద్ధంలో అతను మాస్టర్. శత్రువు అర్థం చేసుకునే లోపే దాడి చేసేవాడు. అఫ్జల్ ఖాన్ను వ్యూహంతో ఓడించాడు. తెలివి మరియు ధైర్యం కలిస్తే విజయం. భారతదేశంలో తొలి శక్తివంతమైన నౌకాదళాన్ని నిర్మించాడు. సముద్రం మీద కూడా అతని ప్రభావం. ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కి ఎదురు నిలిచాడు. భయమే తెలియని నాయకుడు. ఆగ్రాలో నిర్బంధం. కాని తెలివితో తప్పించుకుని మళ్లీ శక్తివంతమయ్యాడు. 1674లో రాజాభిషేకం. ఛత్రపతి బిరుదుతో స్వరాజ్యం అధికారికం. న్యాయపరుడు, క్రమశిక్షణ గల పరిపాలకుడు, మహిళల గౌరవాన్ని కాపాడిన రాజు, ప్రజల కోసం పాలించిన నాయకుడు. ప్రజల ప్రేమే అతని శక్తి. 1680లో ఆయన పరమపదించారు. కానీ ఆయన స్ఫూర్తి అమరంగా నిలిచింది. ధైర్యానికి ప్రతీక, స్వాభిమానానికి చిహ్నం. జై భవానీ. జై శివాజీ.